తమ వెబ్సైట్ ద్వారా ఆ సినిమాలకి రావాల్సినటువంటి ఆ వ్యూస్ ని లేకపోతే మనీ మొత్తాన్ని కొల్లగొడుతుందని చెప్పి గతంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఐబొమ్మపై ఫిర్యాదు అందించింది. అయితే ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. కుక్కట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి సిసిఎస్ కి తరలించారు ఆయన్ని. అయితే అసలు ఐబొమ్మ ఎక్కడి నుంచి నిర్వహిస్తారో తెలుసా మీకు? ఐబొమ్మని ఏకంగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఫ్రాన్స్ నుంచి రవి ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కు వచ్చాడు. కుక్కట్పల్లిలో ఉన్న సమయంలో రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో నిందితుడి అకౌంట్లో ఏకంగా 3 కోట్ల రూపాయలు ఉంటే వాటిని కూడా సీజ్ చేశారట. గతంలో పోలీసులకు సైతం ఛాలెంజ్ విసిరాడు ఈ ఐబొమ్మ రవి. సినీ పరిశ్రమతో పాటుగా పోలీసుల జీవితాలు కూడా బట్టబయలు చేస్తారంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఐబొమ్మ వెబ్సైట్ రాసుకొచ్చాడు. తన వెబ్సైట్ పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 6 నెలలుగా రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎట్టకేలకి కుక్కట్పల్లిలోని ఆయన అదుపులోకి తీసుకున్నారు. సో ఐబొమ్మ నిర్వాహకుడి పేరు ఇమ్మడి రవి. ఫ్రాన్స్ నుంచి కుక్కట్పల్లికి వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. హైదరాబాద్కి వచ్చినాక అరెస్ట్ చేశారు. సో ఈ యొక్క ఐబొమ్మ అనేటువంటి పూర్తి వెబ్సైట్ అంతా కూడా కరీబియన్ దీవుల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ మనం ఆ గతంలో ఐబొమ్మ వెబ్సైట్ లో ఒక సంచలనటువంటి వార్నింగ్ తో కూడినటువంటి ఒక స్టేట్మెంట్ ని అక్కడ మనం చూస్తున్నాం. సో ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. సో డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా ఓటీటీ రెవెన్యూ మీద ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరో హీరోయిన్కి వస్తాయా? ఇది ఒక 10 అంశాలతో కూడినటువంటి ఒక సెన్సేషనల్ వార్నింగ్ ని సైతం గతంలో ఐబొమ్మ తన వెబ్సైట్ ద్వారా పోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ సిసిఎస్ దగ్గర నుంచి. శిల్ప, సో ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ రవి ఎవరు? ఎందుకు ఈ రకమైనటువంటి ఒక వెబ్సైట్ ని రెడీ చేసి సినిమాల్ని మొత్తాన్ని అందులో ఇస్తూ ఉన్నాడు? ఫ్రీగా పబ్లిక్ చూడడానికి అవైలబుల్ గా ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? దీని ద్వారా తన ముఖ్య ఉద్దేశం ఏంటి? తన ఐడియాలజీ ఏంటి? సో ఇప్పుడు పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు? ఫ్రాన్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఒక సింగిల్ పర్సనే ఇంత పెద్ద నిర్వాహకానికి పాల్పడ్డా? రైట్, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని బషీర్బాగ్ సిసిఎస్లో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఇటు విదేశాంగాల్లో ఉంటున్నారు. విదేశాంగాల నుంచి బయటికి నిన్న ఇటు హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్కి చేరుకున్న వెంటనే అటు కుక్కట్పల్లి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం నుండి దీనిపైన ఇటు పోలీస్ శాఖ చాలా సీరియస్గా స్పందించింది. అటు సినీ నిర్మాతల నుండి పెద్ద ఎత్తున కంప్లైంట్ వచ్చాయి. ఏదైతే సినిమా రిలీజ్ అయినటువంటి 3 నుండి 4 గంటల్లోనే అటు ఐబొమ్మ వెబ్సైట్లో హెచ్డీ ప్రింట్ పెడుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనివల్ల చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. అటు సినీ నిర్మాతలు కావచ్చు, అటు సినిమా టీం కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారకుడైనటువంటి ఇమ్మడి రవిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్లో విచారిస్తున్న. దీనికి ఎవరెవరు సహకారం అందిస్తున్నారు, ఇంత పెద్ద నెట్వర్క్ను ఎలా బిల్డప్ చేశారని కూడా ప్రస్తుతం పోలీసులు ఈ విధంగా ఎంక్వైరీ చేసిన. ఇంకోవైపు కరేబియన్ దీవుల నుంచి ఈ ఐబొమ్మ వెబ్సైట్ని ఆపరేట్ చేస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనికి ఎవరి సహకారం వల్ల ఇంత పెద్ద నెట్వర్క్ను ఇటు దేశవ్యాప్తంగా ఏ విధంగా రన్ చేస్తున్నారని కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఇప్పటికే రవిని అదుపులోకి తీసుకున్నారు. రవితో పాటు సహకరించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. గత 6 నెలల నుండి రవి గురించి వెతుకుతున్నారు, కానీ అక్కడనే ఫ్రాన్స్లోనే ఉంటున్నారు. కానీ ఒకవైపు పని నిమిత్తం ఇక్కడికి హైదరాబాద్కి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడ సిసిఎస్కి తరలించి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. చాలా సీరియస్గా తీసుకున్నారు. గతంలో ఒకవైపు అటు పోలీస్ యంత్రాంగానికే సవాల్ విసిరారు. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ అటు పోలీస్ యంత్రాంగానికే సవాల్ విసిరడంతో ఇటు పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. ఇటు సినీ నిర్మాతల నుంచి రోజు కూడా కంప్లైంట్ రావడం, దాదాపు 3
3,000 కోట్లు నష్టం వాటిల్లిందంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికే తన అకౌంట్లో ఉన్నటువంటి 3,000 కోట్లను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. ఇంకోవైపు తన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు వాటిని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోవైపు తన టీం మొత్తం కూడా ఇది ఒకరి వల్ల సాధ్యం కాదు, వెబ్సైట్ రన్ చేయడం అనేది ఒకరి వల్ల సాధ్యం కాదు, ఎవరెవరు దీనికి సహకరిస్తున్నారు అండ్ దీని వెనక ఎవరెవరు ఉన్నారని కూడా ఎందుకంటే ఐబొమ్మ అనేది చాలా పెద్ద నెట్వర్క్, దీని వెనక ఎవరెవరు ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఒకవైపు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం విచారణ చేస్తున్నారు. విచారణలో ఏమేమి కీలక విషయాలు ఇప్పటికే పోలీసులు తెలుసుకున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం. ఇక్కడ ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అనేటువంటి దాని తర్వాత అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇక్కడ ఐబొమ్మ నిర్వాహకుడు రవి అనేది ఎవరికి ఐడెంటిటీ తెలియదు. ఆయన ఐడెంటిటీ మొత్తం కంప్లీట్గా జీరో ఉంటుంది. దీంట్లో ఎక్కడ కూడా ఆయన ఫొటోస్ కానీ ఏది మెన్షన్ చేయరు కూడా. సో ఎలా అదుపులోకి తీసుకున్నారు అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది, సో ఇది ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నా దట్టు ఆయన అకౌంట్లో 3 కోట్ల రూపాయలు ఉన్నాయని అంటున్నారంటే సో తన ఇన్కమ్ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అంటే పబ్లిక్ మూవీస్ చూడడం మూలంగా మనీ జనరేట్ అవుతుందా, లేదా ఎవరైనా దీని ఇలా ఫ్రాడ్ చేయండనో లేకపోతే ఈ సినిమాని ఇలా లీక్ చేయడనో రకరకాల డబ్బులు ఇస్తూ ఉంటారా? సో ఆయనకి ఏ రకంగా ఇన్కమ్ సమకూరుతోంది? ఫ్రాన్స్లో కరేబియన్ దీవుల్లో చేస్తున్నాడంటే ఒక్కడితో అయితే సాధ్యం కాదు అంతా కూడా. దీని వెనక ఇంకా పెద్ద టీం ఉందా? ఎలా సాధ్యపడింది అంతా కూడా? ఎస్, ఖచ్చితంగా పెద్ద టీమే ఉన్నది. ఇంకోవైపు ఇమ్మడి రవి పైన గత 6 నెలలుగా ఇటు పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎప్పుడు ఇండియాకు వస్తే అప్పుడు అదుపులోకి తీసుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పారు. అందులో భాగంగా వాళ్ళు పక్కా సమాచారంతో ఎప్పుడైతే హైదరాబాద్కి రీచ్ అయ్యారో హైదరాబాద్కి రీచ్ అయిన అనంతరం వెంటనే సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి ప్రస్తుతం విచారిస్తున్నారు. దీనికి అసలు ఈ వెబ్సైట్ ఏ విధంగా రన్ అవుతుంది, ఆపరేట్ సిస్టమ్ మొత్తం కూడా కరేబియన్ దీవుల్లో ఉన్నది. సో దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారు అండ్ ఆ మనీ మొత్తం ఇప్పుడు 3,000 కోట్లు ఏవైతే తన అకౌంట్లో ఉన్నటువంటి 3,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఒకవైపు వెబ్సైట్ నుండి వచ్చాయా లేకుంటే ఎవరైనా అటు సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు ఏదైనా ఫ్రాడ్ చేసి సంపాదించారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గత 6 నెలలుగా పోలీసులు దీనిపైన సీరియస్గా యాక్షన్ పెట్టారు. ఇప్పటికే ఎవరైతే సజ్జనారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గతంలో ఒకవైపు వార్నింగ్ ఇచ్చినప్పటికీ తిరిగి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. మా పైన మీరు ఫోకస్ చేస్తే నేను మీపై ఫోకస్ చేయాల్సి వస్తుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో దీన్ని చాలా సీరియస్ అంశంగా పరిగణించారు. అనంతరం ఎప్పుడైతే పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు వస్తున్నారని తెలిసి ఇమ్మడి రవి ఇక్కడికి హైదరాబాద్కి వస్తున్నారని తెలిసి పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం నిన్న పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఇక్కడ బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్లో ప్రస్తుతం విచారిస్తున్నారు. అండ్ దీనికి గల ఎవరెవరు ఈ వెబ్సైట్ ఇంకా ఎంతమంది టీం ఉన్నారు, ఇమ్మడి రవితో పాటు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇంకోవైపు అటు ఇండస్ట్రీ నుంచి ఏమైనా సహకారం ఉందని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు తన అకౌంట్లో గుర్తించడంతో దానికి ఎక్కడి నుండి వచ్చాయి, దానికి మూల కారణం ఏంటంటే కూడా ఖచ్చితంగా చాలా వరకు టీం ఉన్నట్టు గుర్తించారు. సో ఆ టీం మెంబర్స్ని కూడా ఇప్పటికే పోలీసులు సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ నుంచి ఎవరెవరికి ఫ్రీక్వెంట్గా కాల్ కావచ్చు, అటు బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. తనను విచారిస్తే ఇంకా ఎక్కువ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం సిసిఎస్లో ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీనికి చాలా ఇప్పటికే అటు సినీ నిర్మాతల నుండి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. దీనివల్ల చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఏదైనా కొత్త సినిమా, చిన్న సినిమా కావచ్చు, అటు పాన్ ఇండియా మూవీ కావచ్చు, ఏ సినిమా రిలీజ్ అయినా దాదాపు 3 గంటల్లోనే హెచ్డి ప్రింట్ దట్టు ఆడియో అనేది చాలా విజిబుల్, ఆడియో కూడా చాలా క్లియర్ గా ఉండడంతో దీని వెనక గల ఎవరెవరు ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ఆపరేటివ్ లోనే ఉందా ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్? ఇంకా ఆపరేషన్స్ లో ఉందా? ఇంకా సినిమాలు ఉన్నాయా? ఇంకా అది నడుస్తుందా? లేదంటే సిసిఎస్ అధికారులు ఏం చేయబోతున్నారు? రైట్, ప్రస్తుతానికి ఇంకా రన్ అవుతూనే ఉన్నది. ఇంకా దీనిపైన ఏదైతే తన నుంచి స్టేట్మెంట్ ప్రస్తుతం రికార్డ్ చేసిన అనంతరం దీనిపైన ఏ విధంగా వెబ్సైట్ని ఏదైతే బ్లాక్ చేయడమో ఏంటని కూడా ప్రస్తుతం ముందస్తుగా ఏమైనా తీసుకునే అవకాశం ఉంది, ముందస్తుగా దీనిపైన స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం రవిని ప్రస్తుతం లోపల విచారిస్తున్నారు. ఏ విధంగా దీనికి గల కారణం, వెబ్సైట్ వెనుక ఎవరెవరు సహకరిస్తున్నారు, ఎక్కడి నుండి సపోర్ట్ ఉంది, డబ్బులకు సంబంధించినటువంటి ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్
ఇన్ఫర్మేషన్ ఉందని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద పెద్ద నెట్వర్క్ ఉందంటూ కూడా ఇప్పటికే గుర్తించారు. అండ్ దీనికి ఎవరైతే సహాయం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తన వెనుక ఎవరున్నారని కూడా ప్రస్తుతం అయితే ఇప్పటికే రవి నుంచి చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. దాని మూలంగా పోలీసులు ఫర్దర్గా స్టెప్ వేసే అవకాశం ఉంది. అనంతరం ఇప్పటికే వెబ్సైట్ చాలా వరకు కూడా బ్యాన్ చేశారు. ఇంకా దీనిపైన ఒకవైపు బ్యాన్ చేసినప్పటికీ మరో వెబ్సైట్ రన్ చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు ఒకటి బ్యాన్ చేస్తుంటే ఇంకొకటి ఏదైతే కొత్తగా దాన్ని కొత్తగా రన్ చేస్తున్నారు. సో దీనికి గల మొత్తం కూడా ఎక్కడి నుండి వస్తుంది ఈ డేటా మొత్తం కూడా పోలీసులు ప్రస్తుతం అయితే కూపీ లాగుతున్నారు. ఇప్పటికే రవిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం దీనికి కీలక సూత్రధారు ఎవరని కూడా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శిల్ప. సో ఐబొమ్మకి బొమ్మ చూపించారు పోలీసులు. సో ఇది ఏకంగా కరేబియన్ దీవుల్లో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు రాగానే ఇప్పుడు దాని నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఆయన అకౌంట్లో కూడా 3 కోట్ల రూపాయల డబ్బులుంటే వాటిని కూడా సీజ్ చేసినట్టు